ఈ భూములపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనకు అందుతోంది. గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి పనులు చేపట్టద్దని గత విచారణ సందర్భంగా స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయబోతోంది. చెట్ల నరికివేతపై గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ విషయంలో రాజీ లేదు. 100 ఎకరాల్లో నరికిన చెట్లను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని చెప్పేసింది. అభివృద్ధి చేసుకోవాలనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలంటూ సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని నాడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలపై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. సో ఇవాల్టి కౌంటర్ అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది ఉత్కంఠగా మారింది. ఈ భూములపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరుపుతోంది. చెట్ల నరికివేతను సుమోటోగా తీసుకుని నాడు విచారణ చేపట్టిన గవాయ్ ధర్మాసనం దగ్గరే వాదనలు ఇవాళ కూడా కొనసాగనున్నాయి.